భారత క్రికెట్ జట్టుతో మ్యాచ్ అంటే ప్రపంచంలోని ఏ జట్టుకైనా భారీ ఒత్తిడి తప్పదు. ప్రపంచ క్రికెట్ లో అగ్రశ్రేణి జట్టుగా ఉన్న భారత్ ను ఎదుర్కోవడం టాప్ జట్లకు కూడా సవాలే. అయితే పసికున్న నమీబియా టీం కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ మాత్రం పూర్తి భిన్నంగా స్పందించాడు. టీమిండియాతో మ్యాచ్ అంటే తమకు ఎలాంటి భయం లేదని, ఒత్తిడి తమపై కాకుండా భారత్ పైన ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఇప్పటికే బోని కొట్టింది. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలిచింది. ఇక 12వ తేదీన ఢిల్లీలో నమీబియాతో సూర్యసేన తలపడనుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో నమీబియా కెప్టెన్ పై ఓ రిపోర్టర్ భారత్ మ్యాచ్ లో మీపై ఎలాంటి ప్రెజర్ ఉంటుందని ప్రశ్నించగా, దానికి నమీబియా కెప్టెన్, అవును, భారత్ చాలా పెద్ద జట్టు, టీమిండియా ఎంతో బలంగా ఉంది, అంతేకాదు డిఫెండింగ్ ఛాంపియన్ కూడా, అయినప్పటికీ మాపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. భారత్ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నాం, అసలు ఒత్తిడి మొత్తం భారత్ పైనే ఉంటుంది, మేము స్వేచ్ఛగా ఆడతాం, భారత జట్టుకు ఒక అవకాశం కూడా ఇవ్వం అని ఎరాస్మస్ అన్నాడు. ఎరాస్మస్ సమాధానం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అతడి వ్యాఖ్యలు నమీబియా జట్టు ఎంత ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ ను ఎదుర్కొంటుందో స్పష్టంగా చూపిస్తున్నాయి. 2022 ప్రపంచ కప్ లో మేము శ్రీలంకను ఓడించాం. టీ20 క్రికెట్ లో చిన్న జట్టు అనే చర్చకు తావు లేదని, ప్రతిభ పరంగా తాము ఎవరికి తక్కువ కాదని నమీబియా కెప్టెన్ అన్నాడు. ఒకవేళ భారత్ తో ఓడిపోయినా మేము కోల్పోయేది ఏమీ లేదు, కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాం, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడతాం. భారత్ పై అమెరికా ఎలా పోరాడిందో మనం చూశాం, మేము కూడా సవాల్ విసురుతామని నమ్మకంగా చెప్పాడు నమీబియా కెప్టెన్ ఎరాస్మస్. కాగా నమీబియా వరుసగా 4వ సారి టీ20 ప్రపంచ కప్ కు అర్హత సాధించింది.